హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. ఇంతవరకు మా వీడియోస్ అన్నింటిలో కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన టాపిక్ జస్ట్ మార్నింగే మనం ఒక వీడియో చేసుకున్నాం. నవంబర్లో టెట్ అండ్ మార్చి ఏప్రిల్లో డిఎస్సి ఉంటుందని చెప్పి. ఇప్పుడు ఆ టాపిక్ మీద ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఏపీ టెట్ అని వెబ్సైట్లోకి వెళ్ళి మీరు టైప్ చేయండి. టైప్ చేయగానే ఏపీ టెట్ 2025 అని టైప్ చేయగానే మీకు ఒక నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. నవంబర్లో మనకి టెట్ అనేది ఓపెన్ అవ్వబోతుందని చెప్పి మనకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లో మీరు వెళ్ళినట్టయితే దాన్ని అప్డేట్ కూడా చేశారు. అంటే సబ్మిషన్ డేట్, ఎండ్ డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు, కానీ అంటే ఫర్దర్గా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ముందుగా ఇది కంప్లీట్ అవుతుంది డిఎస్సి ప్రాసెస్ అనేది. మ్యాక్సిమం మనకి ఈ సెప్టెంబర్ మంత్లోనే ఈ కాల్ లెటర్స్ అన్నీ కూడా ఎవరైతే వచ్చే వాళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్నీ ఇంకా అవుతున్నాయి. కంప్లీట్ అయిపోగానే అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తారు. ఈలోపు ట్రాన్స్ఫర్స్ కూడా అవుతున్నాయి. ట్రాన్స్ఫర్స్ అవ్వగానే ఈ స్కూల్స్లో టీచర్స్ అన్నింటిలో కూడా వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ వాళ్ళని అందరూ సర్దిసి వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రిక్రూట్ చేసుకుంటారు. అయితే అది కొంచెం టైం పట్టిన బిఫోర్ దసరాకి అందరూ కూడా టీచర్స్ అందరూ కూడా స్కూల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, అలాగే కాబోయే టీచర్స్గా మీ అందరూ కూడా 100% మీరు కూడా టీచర్స్ అవుతారు. దానికి ఎంతో దూరం లేదు, నవంబర్ నెలలోనే టెట్ నోటిఫికేషన్ అనేది రాబోతుందని చెప్పి మనకి అప్డేట్ వచ్చింది. కాబట్టి పక్క మీ అందరూ కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. 100% ఎఫర్ట్ పెట్టండి. అందరూ మన టార్గెట్ ఏంటంటే 140+ టార్గెట్లో ఉండాలి, 140+ మార్క్స్ ఉండాలి. అలా ఉన్నట్టయితే డిఎస్సి ఇంకా మనకి తిరిగి చూడక్కర్లేదు. ఎందుకంటే టెట్ డిఎస్సి మ్యాక్సిమం ఒక 70% ఆఫ్ మార్క్స్ ఒకేలా ఉంటాయి. సో మీరైతే వరి అక్కర్లేదు. టెట్ సిలబస్ అన్నీ కూడా ఏం మారలేదు. మ్యాక్సిమం ముందే సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ కూడా రిపీట్ అవుతుంది. అయితే మీ అందరికి డౌట్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ఇంతకుముందు పాత 10th సిలబస్ పెట్టారు, ఇప్పుడు మరి ఏ సిలబస్ ఉంటుందని. ఈ ప్రజెంట్ ఏదైతే స్కూల్లో రన్ అవుతుందో ఆ సిలబస్సే ఉంటుంది. అంటే 10th క్లాస్ కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఉంది కాబట్టి సిలబస్ అంటే సిలబస్ చేంజ్ అయింది కాబట్టి ఆ సిలబస్నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందులో ఎటువంటి చేంజెస్ లేవు. ఎందుకంటే మనకి డిఎస్సిలో కూడా ప్రజెంట్ ఏ 9th 10th సిలబస్ ఉందో ఆ సిలబస్సే ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అవ్వండి. 10th అనేది 9th అనేది కొత్త సిలబస్ కాబట్టి ఇప్పుడు ఆ 10th సిలబస్ని కొంచెం రివైండ్ చేయాల్సి ఉంటుంది. సోషల్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి. సైన్స్ అయితే పెద్ద చేంజెస్ ఏమీ లేవు, మ్యాక్సిమం అయ్యే ఉంది. కానీ ఇటు వచ్చి సోషల్ అయితే మాత్రం చేంజ్ అయింది. సోషల్ బాగా చూసుకోండి. అలాగే తెలుగు కూడా చేంజ్ అయింది, తెలుగు చూసుకోండి. ఇంగ్లీష్ అంటారా, గ్రామర్ పార్టే ప్రాబ్లం లేదు. లెసన్స్లో ఈ పోయిట్ అండ్ ఆథర్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇంకా మ్యాథ్స్ అంటారా, మ్యాథ్స్లో కూడా పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. అది ఇంకా తగ్గింది సిలబస్ చెప్పాలంటే. రియల్ నెంబర్స్ చూసుకున్నటువంటి పాలినామియల్స్ అయినా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయినా, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అయినా, ఇలా అంటే ఇంక ప్రాబబిలిటీ అలాగే ఉంది. అంటే సేమ్ చాప్టర్సే ఉన్నాయి. ఇంకా ఇటు వచ్చి మెన్సురేషన్ చాప్టర్ అనేది అని ఇయర్స్ ఆఫ్ వాల్యూమ్స్ అని కానీ, ట్రయాంగిల్స్ అని కానీ, అంటే ఇవే టాపిక్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇటు వచ్చి సోషల్ ఒక్కటి మాత్రం చేంజ్ అయింది. దాంట్లో కొంచెం ఇబ్బంది పడవచ్చు. మీరు ప్రిపరేషన్లో అది కూడా ముందుకెళ్ళిపోతుంది. ఓకేనా? ఇంతటితో ఈ వీడియో ముగించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రాసెస్ అనేది కూడా ఒకవేళ మీకు కావాలంటే స్క్రీన్ రికార్డ్ నేను ఎండ్లో వీడియో ఎండ్లో ఇస్తాను.